ఇక నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర వైభోగం పెరగనుందా? విశాఖ ఎకనామిక్ రీజియన్ కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గేట్వే కానుందా అంటే అవును అని అంటున్నారు. ఇప్పటికే 8 లేన్ల రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని లింక్ ప్రాజెక్ట్స్ రానున్నాయి. సో వైజాగ్ టు భోగాపురం ఎలా ఉండబోతోంది? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఇదొక గేమ్ చేంజర్ కాబోతుంది అన్నది కూటమి సర్కార్ మాట. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటే విశాఖపట్నం నుంచి భోగాపురంకి కనెక్టివిటీ కోసం 14 రహదారుల నిర్మాణాన్ని కూడా చేపట్టబోతుంది. అలాగే ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకి చేరుకునేందుకు నగర ట్రాఫిక్ని తగ్గించేదానికి ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్స్ను కూడా రూపొందిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే అనుబంధ రంగాలతో పాటు పక్కన పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన కనెక్టివిటీస్, అలాగే ప్రజలకి మెరుగైన సదుపాయాలని పెంచేందుకు కూడా ప్రత్యేకమైన ప్లానింగ్తో కూటమి సర్కార్ ముందుకు వెళ్ళబోతుంది. మరి విశాఖపట్నం టు భోగాపురం ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ అప్డేట్ మీకోసం. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భోగాపురంలో మొదటి టెస్ట్ రైడ్లో ఫ్లైట్ ల్యాండ్ చేసింది. వచ్చే జూన్ కి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కానుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖపట్నం నగరంతో అనుసంధానించడానికి సుమారు 20 కిలోమీటర్ల 7 కీలక రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించింది. అంచనా ఖర్చు 156 కోట్లతో పాటు 390 కోట్లతో అదనపు ఇంటర్నల్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. ప్రాథమిక రోడ్ల ద్వారా విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపట్టనుంది. ఈ రోడ్లలో చిప్పాడ, పోలిపల్లి, నేరేళ్లవలస, తాళ్లవలస, బోయపాలెం, కాపులుప్పాడ, గంభీరం, పరదేశీపాలెం, విజయనగరం రింగ్ రోడ్, ఐనాడ జంక్షన్, సోన్యం, అడవివర్గం, దొరతోట, కాపులుప్పాడ, మద్దిలపాలెం, బోరపాలెం, షీలానగర్ మధ్య అనుసంధానిస్తారు. సెప్టెంబర్ 2025లో ప్రారంభమైన పనులు జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ఉత్తమ ప్రాంతంగా చేసే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అనేక విధాలుగా అయితే కృషి చేస్తుందో అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో దాదాపు ఏదైతే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి భోగాపురంలో ఏదైతే నిర్మాణం చేసుకుంటున్నామో సంబంధించి 7 రోడ్లని ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 175 కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టుని కూడా తీసుకోవడం జరిగింది. జూన్ నాటికల్లా ఈ యొక్క రోడ్డు కనెక్టివిటీ కూడా తప్పనిసరిగా ఏదైతే విశాఖపట్నం నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ అప్రోచ్ రోడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. 7 ఆల్టర్నేటివ్ అప్రోచ్ రోడ్స్ దానికి సంబంధించి కూడా జూన్ నాటికల్లా పూర్తి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తాను. పట్టణ ప్రాంతాల నుంచి ప్రత్యక్ష గమనాన్ని సులభతరం చేయడానికి అడవివరం జంక్షన్ వద్ద ఇప్పటికే పునాది వేశారు. భోగాపురం విమానాశ్రయ స్థలం విశాఖపట్నం నుంచి ఉత్తరాన జాతీయ రహదారి 16 వెంట దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. NH16 నుంచి అభివృద్ధిలో ఉన్న ప్రత్యేక అప్రోచ్ రోడ్డు టంప్రెట్ ఇంటర్చేంజ్తో సజావుగా వాహనాల ప్రవేశాన్ని అందించడానికి, అలాగే ఆనందపురం వంటి సమీప జంక్షన్లలో రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. NH16 వైపు ట్రాఫిక్ ను మళ్లించడానికి 18 మీటర్ల వెడల్పు గల గ్రీన్ఫీల్డ్ రోడ్డును కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తి కార్యాచరణ తర్వాత నగర కేంద్రానికి ప్రయాణ సమయాన్ని 60 నిమిషాల కంటే తక్కువకు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్ ఏకీకరణలో విశాఖపట్నం మెట్రో రైలు యొక్క పొడిగింపు మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థను తీసుకురానుంది. అలాగే మరోపక్క ఫ్లైఓవర్స్, మరోపక్క ఈ ఏదైతే నేషనల్ హైవే బైపాస్ ఉందో దానికి కనెక్టింగ్ రోడ్స్ చేయటం, అలాగే బీచ్ కారిడార్, ఇట్లా అనేక వైపులా ఆలోచించి దీన్నంతా కూడా మనం ఆ ట్రాఫిక్ సమస్యను కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అలాగే ఫ్లైఓవర్స్ ఏదైతే అక్కడక్కడ మనకి మొత్తం సిటీలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఉందో అక్కడ ఫ్లైఓవర్స్ కూడా కొన్ని ప్లానింగ్ జరుగుతూ ఉంది. వాటి మీద కూడా త్వరలో డిసిషన్ తీసుకుపోతా ఉన్నారు. దాంతో ప్రధానంగా ఏదైతే బీచ్ రోడ్ ఉంది, బీచ్ రోడ్ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్ టు భోగాపురం దాకా బీచ్ని మొత్తం కూడా డెవలప్ చేసి దాన్ని మొత్తం చేస్తే ఈ అన్ని రకాలుగా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రాంబెల్లి నుంచి భోగాపురం విమానాశ్రయం ప్రాంతం వరకు సుమారు 90 కిలోమీటర్ల రహదారి నిర్మాణం విశాఖ, అనకాపల్లి, చోడవరం టౌన్స్ ను కూడా కలుపుతుంది. తొలి దఫాలో 4 లేన్లు అవసరమైతే భవిష్యత్తులో 8 లేన్స్ గా విస్తరించే విధంగా ప్రణాళిక చేస్తున్నారు. దీనికి DPR తయారీకి 4,84,00,000 ఖర్చుకు ఆమోదం తెలిపారు.
ఈ మార్గాలు NH-16 ట్రాఫిక్ పై చిక్కులు లేని దారులు ద్వారా ఎయిర్పోర్టుకు చేరవేస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా భీమిలి, అనంతపురం వంటి ప్రాంతాల ద్వారా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ కోస్టల్ రహదారి ద్వారా విశాఖ నుంచి విమానాశ్రయానికి ప్రయాణం సుమారు 45 నిమిషాల్లో పూర్తవుతుంది. నేషనల్ హైవేపై ఉండే రద్దీ, ట్రాఫిక్ నుంచి విముక్తి కలిగిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే కేవలం 2000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్కి ఒక అవకాశం. ఇది ప్రస్తుతం కూటమి సర్కార్ లక్ష్యం. అందుకనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అనుబంధ రంగాల అభివృద్ధితో పాటు మరి పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్ కనెక్టివిటీస్ని, ప్రజలకి కావాల్సిన మెరుగైన వసతుల్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకమైన ప్లానింగ్ని రూపొందించబోతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్లో మరి తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఈ జూన్ నాటికి పూర్తి స్థాయిగా విమానాశ్రయం ప్రజలకి అందుబాటులోకి రానుంది. భోగాపురం పూర్తయితే ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేకమైన ఫోకస్ అనేది వస్తుంది అన్నది కూటమి సర్కార్ ఫోకస్. మరి ఈ విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు మరింత వేగవంతం కావాలని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.